పశ్చిమాసియా ఉద్రిక్తతలతో దేశవ్యాప్తంగా ఎల్పీజీ కొరత పెరిగిపోయింది. 2 వారాలుగా ఇరాన్, ఇజ్రాయెల్, అమెరికా మధ్య యుద్ధంతో హర్ముజ్ జలసంధి నుంచి చమురు నిలిచిపోయింది. దీంతో దేశవ్యాప్తంగా గ్యాస్ కొరత ఏర్పడింది. కేంద్రం కమర్షియల్ గ్యాస్ సరఫరా నిలిపివేయడంతో పలు హోటళ్లు, రెస్టారెంట్లు మూతపడ్డాయి. కొన్ని హోటల్స్లలో రేట్లు పెంచి నడిపిస్తున్నారు. అందులోనూ గ్యాస్ ఎక్కువయ్యే పూరి, వడ, దోశ లాంటి బ్రేక్ఫాస్ట్లను కట్ చేశారు. అయితే ఇప్పటి వరకు హోటల్స్లలో సీజీఎస్టీ, ఎస్జీఎస్టీ బిల్లులు చూశాం. కొన్ని హోటల్స్లలో ఏసీ హాల్ కి కూడా ఎక్స్ట్రా ఛార్జ్ చేయడం చూశాం. కానీ ఎక్కడైనా తిన్న ఫుడ్ కి గ్యాస్ ఛార్జీలు వేయడం చూసారా? చెన్నైలోని ఓ హోటల్ ఈ బిల్ చూస్తే షాక్ అవ్వాల్సిందే. హోటల్లో టిఫిన్ చేసిన వ్యక్తికి 2 ఇడ్లీలు, వడతో పాటు గ్యాస్ ఛార్జీలు కూడా వేశారు. స్పెషల్ గా గ్యాస్ యూసేజ్ ఫీజ్ అని అక్కడ మెన్షన్ చేశారు. ప్రస్తుతం ఈ బిల్ సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. దీనిపై మరింత సమాచారం చంద్రశేఖర్ అందిస్తారు. చంద్రశేఖర్, హోటల్ బిల్లులో అదనంగా గ్యాస్ బిల్ డీటెయిల్స్ ఏంటి? ఎస్ రైట్ అపర్ణ, మనకి గత కొన్ని రోజులుగా ఏదైతే ఇరాన్, ఇజ్రాయెల్ మధ్య వార్ నడుస్తుందో దాని ప్రభావం అనేది భారతదేశం మీద పడింది. ఎందుకంటే మనకి ఇరాన్ నుంచి ఎక్కువగా గ్యాస్ సరఫరా అవుతుంది కాబట్టి భారతదేశంలో 2 తెలుగు రాష్ట్రాలతో పాటు భారతదేశంలోని అన్ని రాష్ట్రాలు కూడా ఈ గ్యాస్ ప్రాబ్లం ఏదైతే ఉందో అన్ని రాష్ట్రాలు కూడా అది ఎదుర్కొంటుంది. అయితే ఈ తరుణంలో కమర్షియల్ సిలిండర్స్ అనేవి చాలా కొరత అనేది తీవ్రంగా ఏర్పడింది కాబట్టి చాలా వరకు హోటళ్ళు, రెస్టారెంట్లు కావచ్చు, హాస్టల్ కావచ్చు, ఇవన్నీ కూడా వాటి యొక్క ఫుడ్ మెనూ చేంజ్ చేయాల్సిన పరిస్థితి వచ్చింది. ఎందుకంటే ఎప్పుడు కూడా వాళ్ళకి ఒక మెనూ అనేది ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ మనం హాస్టల్ తీసుకుంటే వాళ్ళు ప్రతిరోజు ఏ మెనూ పెట్టాలనేది వాళ్ళకి ఒక టైం టేబుల్ అనేది ఉంటుంది. కానీ ఈ గ్యాస్ సిలిండర్లు కొలత రావటం వల్ల వీళ్ళు ఏం చేశారంటే ఎక్కువగా ఏవైతే ఐటమ్స్ ఏవైతే ఉంటాయో, ఫర్ ఎగ్జాంపుల్ పూరి కావచ్చు, దోశ కావచ్చు, వడ, ఇలాంటి ఐటమ్స్ ఎక్కువగా గ్యాస్ని ఎక్కువగా కన్జ్యూమ్ చేస్తూ ఉంటాయి. అలాంటి ఐటమ్స్కి వీళ్ళు ఆ ప్లేస్లో ఇతర ఐటమ్స్ అనేవి పెట్టడం జరిగింది. అంటే ఇడ్లీ కావచ్చు, లేకపోతే పొంగలు, అట్లాంటి పదార్థాలు ఎక్కువగా గ్యాస్ కన్జ్యూమ్ చేయవు కాబట్టి అలాంటి ఐటమ్స్ని చేర్చడం జరిగింది. అయితే ఈ క్రమంలో ఒక అతను ఏం చేశాడంటే చెన్నైలో ఒక ప్రముఖ హోటల్లో ఉండేటువంటి అతను ఒక వినూత్న ప్రయోగం చేశాడని చెప్పుకోవచ్చు. అతను చేసిన ప్రయోగం మనందరం వింటే మాత్రం ఖచ్చితంగా షాక్ అయిపోతాము. కొంతమంది ఆశ్చర్యం కూడా అనిపిస్తుంది. ఎందుకంటే ఇదివరకు ఎప్పుడు ఇలాంటి ఎవరు కూడా చేయలేదు. అదేంటి అంటే ఏం చేశాడంటే ఆయన, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనం ఏదైనా హోటల్ కానీ రెస్టారెంట్ కానీ వెళ్ళినప్పుడు అక్కడ ఎట్లా ఉంటుందంటే మనకి ఇచ్చిన బిల్లులో మనం తిన్న ఐటమ్స్తో పాటు వాళ్ళు ఏం చేస్తారంటే సిజిఎస్టీ, స్టేట్ జిఎస్టీ, అంటే సెంట్రల్, స్టేట్ 2 జిఎస్టీలు కలిపి మనం తిన్న ఐటమ్స్తో పాటు ఒక బిల్ అనేది మనకి ఇవ్వడం జరుగుతుంది. కానీ ఇతను ఏం చేశాడంటే ఇప్పుడు ప్రస్తుతం ఇప్పుడు ఉన్నటువంటి గ్యాస్ కొరత వల్ల ఏదైతే గ్యాస్ బండలు ఎక్కువ రేటు ఉంటున్నాయి కాబట్టి, డబల్ రేటు ఉంటున్నాయి కాబట్టి అతను నష్టపోకుండా అటు సైడ్ కస్టమర్లు ఇతను నుంచి దూరం కాకుండా అతను ఏం చేశాడంటే ఆ బిల్లులో ఏదైతే వీళ్ళు బిల్లు వేస్తారో ఆ బిల్లులో ఆ సిజిఎస్టీ, ఎస్జిఎస్టీతో పాటు గ్యాస్ బిల్లు కూడా ఇతను వేయడం జరిగింది. అంటే ఇలాంటిది ఎప్పుడు మనం వినుంటాం. ఇది చాలా విచిత్రంగా ఉంది, చాలా ఆశ్చర్యంగా కూడా అనిపిస్తుంది. చాలామంది ఇది చూసి షాక్ అయిపోతున్నారు. కొంతమంది ఇతను చూసి ఒక కొత్త ట్రెండ్ని ఇతను తీసుకొచ్చేయడానికి కూడా కొంతమంది కొనియాడుతున్నారు. ఎందుకంటే ఇప్పుడు మనం అది కూడా ఒకసారి విజువల్లో చూద్దాము. ఇక్కడ మనం చూస్తే జీరాస్ రెస్టారెంట్, తిరువెంగద నగర్, చెన్నై. అంటే మనకి డీటెయిల్ చూస్తే డేటు 12 మార్చి 2026, బిల్లు నెంబర్ వచ్చేసి 57833. యాక్చువల్గా బిల్లు చూస్తే మనం ఇక్కడ మన తెలుగు రాష్ట్రాల్లో బిల్లు ఎట్లా ఉంటుందో సేమ్ ఇది కూడా అట్లాగే ఉంది. మనం ఇక్కడ ఒకసారి అబ్జర్వ్ చేస్తే ఇడ్లీ ఒక ప్లేటు 33 రూపీస్, వడ 33 రూపీస్. దీంతో పాటు ఇతను చేశాడంటే గ్యాస్ బిల్ కూడా దీంట్లో నమోదు చేశాడు. మనం ఈజీ క్లారిటీగా చూడొచ్చు. 9 రూపీస్ 52 పైసా దీంట్లో మనకి యాడ్ అయ్యింది. సో టోటల్గా ఈ యొక్క బిల్ ఎంత అయిందంటే 80 రూపీస్ అయింది. అంటే గ్యాస్ బిల్ కనుక లేకపోతే దీంట్లో ఒక 10 రూపీస్, దాదాపుగా 10 రూపీస్ వరకు దీంట్లో తగ్గే అవకాశం కనిపించేది. కాబట్టి ఇతను ఏం చేశాడంటే ఏదైతే సిలిండర్లు కొరత ఏర్పడిందో ఆ సిలిండర్లు ఇతను వేరే బయట నుంచి తీసుకొచ్చి ఎక్కువ రేటుకి కొంటున్నాడు కాబట్టి అతను ఆ గ్యాస్ బిల్లు దీంట్లో కూడా కలపాలి, అటు సైడ్ కస్టమర్ కూడా ఇతని నుంచి దూరం కాకూడదని చెప్పేసి గ్యాస్ బిల్లు దీంట్లో వేసాడనమాట. సో దీంతో ఒక 10 రూపీస్ ఏదైతే కస్టమర్ ఉన్నాడో తనకి 10 రూపీస్ అనేది ఎక్స్ట్రా పడింది. కాబట్టి జనరల్గా ఏం జరుగుతుందంటే ఒక్కొక్కరికి ఒక్కొక్క రకం ఐటమ్ ఫుడ్ అనేది ఇష్టం ఉంటుంది. కొంతమందికి పూరి ఇష్టం ఉండొచ్చు, దోశ, వడ ఇట్లా ఇష్టం ఉండొచ్చు. అయితే ఇప్పుడు ప్రజెంట్ పరిస్థితుల్లో మనం గత 3-4 రోజులు బట్టి ఏం జరుగుతుందంటే ఎక్కడ హోటల్కి వెళ్ళినా, రెస్టారెంట్కి వెళ్ళినా, హాస్టల్లో చూసినా కానీ వాళ్ళకి ఇష్టమైన ఐటమ్స్ అక్కడ ఉండట్లేదు, ఆ మెనూలో ఉండట్లేదు. దాని బదులు ఇడ్లీనో ఏదో పొంగలో పెడుతున్నారు. కాబట్టి అట్లాంటి ఆయిల్ ఐటమ్స్ కూడా ఇష్టపడే వాళ్ళు ఉంటారు కాబట్టి వాళ్ళు అక్కడికి వెళ్ళిన తర్వాత ఆటోమేటిక్గా అక్కడ నుంచి తినకుండా వెళ్ళిపోతారు. సో ఆటోమేటిక్గా కస్టమర్ అనేవాడు అతనికి లాస్ అవుతాడు. కాబట్టి ఇతను ఇది ఒక వినూత్నంగా ప్రయత్నం చేశాడని చెప్పుకోవచ్చు.
ఏదైతే ఇతను గ్యాస్ పరంగా నష్టపోకుండా అటు కస్టమర్ని దూరం పెట్టుకోకుండా కూడా ఇతను ఈ ప్రయత్నం చేశాడు. ప్రస్తుతం ఇది సోషల్ మీడియాలో వైరల్గా మారింది. ఎక్కడ చూసినా కూడా ఇది ఒక చర్చలాగా నడుస్తుంది. ఎందుకంటే చాలామంది ఏం చేస్తున్నారంటే గ్యాస్ కొరత వచ్చి ఇప్పటికే మన 2 తెలుగు రాష్ట్రాల్లో కూడా చూసుకుంటే చాలా హోటల్ కానీ రెస్టారెంట్లు కానీ చాలా వరకు క్లోజ్ అయిపోయిన పరిస్థితి. ఇతను ఏం చేశాడు, అట్లా దానికి విరుద్ధంగా దానికి జనాన్ని అట్రాక్ట్ చేయడానికి కావచ్చు, ఇంకేదైనా అనుకోవచ్చు. అంటే ఒకసారి ఒక పర్సన్ హోటల్కి వచ్చిన తర్వాత తను ఐటమ్ ఒక 5 to 10 రూపీస్ ఎక్కువ ఉన్నా సరే తినాలని ఎక్కువ ఇంట్రెస్ట్ చూపిస్తూ ఉంటాడు, కానీ అక్కడికి వచ్చిన పర్సన్ వెనక వెళ్ళాలని అనుకోడు. అందుకే ఇతను ఏం చేశాడంటే ఒక 5 to 10 రూపీస్ ఎక్కువైనా సరే కస్టమర్కి సర్వీస్ మంచిగా అనిపించాలి, సో మెనూ కూడా ఎట్టి పరిస్థితుల్లో చేంజ్ చేయకూడదని చెప్పేసి ఇతను తెచ్చినటువంటి ఒక ప్రయోగం చాలామందిని ఇంప్రెస్ చేస్తూ ఉంది. మరి కొంతమంది చూస్తే కూడా ఇతను ఇప్పటికే మన హోటల్ రెస్టారెంట్కి వెళ్తే ఇప్పటికే వాళ్ళు కొంచెం అనేది ఎక్కువ వసూలు చేస్తూ ఉంటారు, ఆ బిల్ అనేది ఎక్కువ వసూలు చేస్తూ ఉంటారు. సో దానికి తోడు ఇప్పుడు ఈ కాలంలో గ్యాస్ బిల్ కూడా యాడ్ చేస్తే మనకి కస్టమర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకు కూడా కొంచెం భారంగా మారే పరిస్థితి అనేది మనకి చాలామంది తెస్తున్న పరిస్థితి కనపడతా ఉంది. అయితే కొంతమంది కూడా ఇతను చెన్నైలో తీసుకొచ్చినటువంటి ఆలోచన తర్వాత రాను 2 తెలుగు రాష్ట్రాలు కూడా ఒకవేళ ఇదేమైనా వస్తుందా, మిగతా హోటల్లో కూడా ఇతను చూసి ఎవరైనా ఫాలో అవుతారా, ఇతను ఒక ట్రెండ్ సెట్టర్ లాగా మిగిలిపోతాడా ఈ ఆలోచన చూసి అనేది చాలామంది ఇప్పుడు మాట్లాడుకుంటున్న మాట. అపర్ణ.